అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే అయితే చూడండి, మా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. పొయ్యి మీద అయితే అన్నాను. ఈ పొయ్యి మీద అయితే కోడిగుడ్లు టమాటా కూర చేస్తున్నాను. చూడండి, టీ అయితే ఒక పొయ్యి మీద కాగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా పొయ్యి మీద అయితే కోడిగుడ్లు ఉడకబెట్టాను, 3 కోడిగుడ్లు. ఇప్పుడు టీ కాగాయి, పాలు పోసుకున్నా. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇంక ఇప్పుడైతే పొయ్యి మండుతుంది, తపాలు పెట్టుకుందా. అన్నం కూడా మగ్గిపోతుంది. ఇంకా టైం కూడా 8 అయింది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలకి గబగబ చేస్తే బాక్స్లో కట్టుకొని వెళ్ళిపోతారు. మా రేణుకా చూడండి, స్నానం చేసి వచ్చి ఇంకా చొక్కా వేసుకోలేదు. అయి చెప్పు. నూనె అయితే కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. ఈ కూర అయితే ప్రస్తుతానికి చేస్తున్నాను, మళ్ళీ తర్వాత కూర చేస్తాను ఏదండి. ఇప్పుడు ఇందులో సరిపోను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే మనకి కూర అనేది తొందరగా అవుతుంది. పసుపు ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం. అందరూ టీలు తాగారు ఫ్రెండ్స్. మేకైతే ఉదయాన్నే టీ తాగటం అలవాటు. ఇప్పుడే టీ పెట్టాము, ఇంకా టైం లేదు. టీ ఇంక వంట చేస్తా, టీ తాగుతున్నాను. కూర అయితే ఉడుకుతుంది. ఇంకా అన్నం కూడా పొయ్యి మీద అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మా రేణుకా దేవి చూడండి, ఒకసారి కూర తిప్పుకుందాం. కూర అయితే టమాటాలు బాగా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి. చూడండి, ఇంకొంచెం మగ్గాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే టమాటా కోడిగుడ్లు కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా శృతి చూడండి, పిలకలు వేసుకుంది. ఎలా వేసుకుందో శృతి పిలకలు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి. పాపుడు అయితే సరిగ్గా తీసుకోలేదు, పిలకలు కొంచెం పైకి ఉండాలి, కిందకి కట్టుకుంది. అన్నం అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్, దింపుకుందాం. కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్. కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కోడిగుడ్లు, కారం అయితే వేసాను ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు పోసుకుందాం గ్రేవీ కోసం. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుందాం. మా పిల్లలు అయితే బాక్సుల్లో అన్నం కట్టుకుంటున్నారు, కూర కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. కూర అయితే ఇప్పుడు అవుతుంది చూడండి. ఒక మంట తగిలితే కూర అయితే ఉడికిపోయింది. టాపీలు కూడా ఈరోజు పని చేయడానికి అయితే వచ్చారు. మా పక్కన అపార్ట్మెంట్ కూడా చూడండి ఎలా చేస్తున్నారు పని. కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, తీసుకుందాం. చూడండి, ఉడికిపోయింది మొత్తం. మా పిల్లలకైతే బాక్సులు కూడా కట్టేసింది. చెప్పు. మా టామీకి అయితే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. పాప నిన్నటి నుండి ఏమీ తినలేదు. చూడండి ఎలా అయిపోయిందో. వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారని చెప్పి బయటకు వచ్చింది. కోడేళ్ళ పిల్లలు అయితే ఉదయాన్నే అక్కడ కట్టేస్తాం.
హాయ్ చెప్పు రేణుకా. రేణుకా హాయ్ చెప్పు. స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మా పిల్లలు. టామీ దా దా. టామీ ఏం తింటలేదు ఫ్రెండ్స్. ఇంక ఈరోజు కూడా తీసుకెళ్ళాలి. రాత్రి అయితే హాస్పిటల్ తీసుకెళ్తే గ్లూకోజ్ అని ఇంజక్షన్ చేశారు. ఈ పూట కూడా తీసుకొని రమ్మన్నారు, తీసుకెళ్ళాలి. అసలు ఏమి తినాలి నిన్నటి నుండి పాపం. ఇంక ఈరోజు ఉదయాన్నే టమాటాను కోడిగుడ్డు చేశాను కదా ఫ్రెండ్స్. ఇంకా పక్కన అయితే లాస్ట్ స్లాబ్ అంట, పక్కన వాళ్ళు స్వామి మాలేసుకున్నారు. ఇంకా మాకైతే భోజనానికి చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా పక్కన క్యాటరింగ్ ఇచ్చారు. ఇంకా అన్నీ అందరు తినేశారు ఫ్రెండ్స్, మేము కూడా తిన్నాము. ఇంకా చాలా ఐటమ్స్ అయితే మిగిలిపోయాయి చూడండి. ఇంకా అదైతే బంగాళదుంప ఫ్రై, పెరుగు చట్నీ, ఇంకా కేసరి, ఇంకా సాంబారు, ఇంకా రైస్, ఇంకా తోటకూర పప్పు. చూడండి ఇది కుర్మా. ఇంక ఇదైతే బిర్యానీ చూడండి, ఇది కూడా బిర్యానీలోకి కుర్మా, ఇంకా పప్పు, ఇంక చిప్స్ కూడా ఇచ్చారు అన్నీ. ఇంక పిల్లలకి పెట్టమని, ఎందుకంటే మా పిల్లలు బాగా అలవాటు అందరికీ. ఇంక ఇక్కడ తిరుగుతుంటారు కదా, ఇంక పక్కన ఎక్కడ భోజనాలు అయినా కానీ పిలుస్తారు ఫ్రెండ్స్. అందరిని మమ్మల్ని పిలుస్తారు, మిగిలినా కానీ మా పిల్లలకి ఇస్తారు తినమని. ఏ అయినా కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ వాతావరణం అయినా, ఇక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళైనా కానీ చాలా మంచి వాళ్ళు, బాగా చూస్తారు ఫ్రెండ్స్ అందరూ. ఇంకా వానర్ గారులు కూడా ఇంక ఇంట్లో పండగలకి ఏమి వండుకున్నా కానీ తీసుకొచ్చి మా పిల్లలకైతే ఇస్తారు. ఇంక ఈరోజైతే అన్నం వండే పని లేదు చూడండి, ఇవన్నీ సరిపోతాయి. ఉదయాన్నే అన్నం వండాను కదా, కూర అయితే కొంచెమే చేశాను. ఇంకా కూర అయితే అయిపోయింది. ఉదయాన్నే మా పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి కట్టుకుని వెళ్ళారు కదా, వాళ్ళకి సరిపోయింది. ఇంక నేను మళ్ళీ చేద్దాం అనుకున్నాను. ఇంకా అంతలోకి స్వామి చెప్పారు భోజనాలకి, ఇంకేమీ వండలేదు. ఇంక అన్నం అయితే నేను వండిన అన్నం ఉంది. ఇంక ఈ అన్నము ఈ కూరలు ఇవి అయితే ఈ రోజుకి సరిపోతాయి. చూడండి, మీలో ఎంతమందికి కూరలన్నీ పప్పు అంటే ఇష్టమా, సాంబార్ అంటే ఇష్టమా అనేది కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పొడేళ్ళ పిల్లల్ని మేపడానికి అయితే ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. అటువైపు నుండి ఇటువైపు చూడండి, ఇక్కడ మేస్తున్నాయి చివర. రేణుకాదేవి, నేను, మా బుజ్జి, శ్రీవల్లి వచ్చాము. చెప్పు చెప్పు. ఇంకా అటుపక్క మా బిల్డింగ్ చూశారు కదా, అటు నుండి ఈ రోడ్డుకి వచ్చాము, మెయిన్ రోడ్డు నుండి. ఇంకా మా రేణుకాదేవి చూడండి, కాళ్ళు జోడు పెట్టుకో రేణుకాదేవి. హాయ్ చెప్ప, అందరికి హాయ్ చెప్పాలి. కాళ్ళు జోడు చూడండి అలా పెట్టుకుంది. ఇంకా పొట్టేళ్ళ పిల్లలు అయితే ఇటు పక్క మేస్తున్నాయి. ఇంకా రోజు ఇటే అలవాటు అయిపోయింది మేయటం. ఇంక ఇటే తోసకొస్తున్నాం ఫ్రెండ్స్. ఇంక చింతమ్మ గుబ్బల చెట్టు ఉంటుంది కదా, ఈ ఆకులు బాగా మేస్తున్నాయి. చుట్టూరు వాతావరణం చూడండి. టైం అయితే 4 దాటింది. మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కూరగాయలు ఏమి లేవని ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన అయితే బీసెంట్ రోడ్లో ఇవి చేపలు తీసుకొచ్చాడు. చూడండి, ఈ చేపల పేరు ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నాకైతే తెలియదు. ఈ చేపలు అయితే కేజీ. ఇంకా రొయ్యలు కూడా తీసుకొచ్చాడు. రొయ్యలు చూడండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఇంకా చేపలు అయితే ఈ బకెట్లో పోసుకున్నాను. ఇంకా రొయ్యలు చూడండి, రొయ్యలు ఎర్ర రొయ్యలు అంట, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. గోంగూరలో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
బాయ్ బాయ్.